నీ అవయవాలు, నీ కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు, శరీరం, స్పర్శ చెప్పగలుగుతావా నేను ప్రభు కొరకు పరిశుద్ధంగా ఉంటున్నానని? అందుకే రేపు పరలోకం గుర్తుపెట్టు, పరలోకం అందరికి కాదు. బైబిల్ పట్టుకున్న అందరూ వెళ్ళరు. ఏడేదో బాప్తిసాలు తీసుకున్నందువలన పరలోకం వెళ్ళవు. కొంతమంది సహవాసం పిచ్చి, ఆ సహవాసమే గొప్ప. నువ్వే సహవాసాలు ఉన్నా పరలోకమే. సహవాసం బట్టి వెళ్ళవు. పరిశుద్ధంగా ఉంటున్నావా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, ఇది దేవుడు చూసి, దేవుని స్కేల్. చూడు, ఒక టైలర్కు బట్ట ఇవ్వగానే ఏం చేస్తాడు? స్కేల్తో కొలుస్తాడు, ఆ మీటర్తో. అది సరిపోతే కొడతానంటాడు, లేకపోతే తీసుకెళ్ళి చాలదంటాడు. అట్నే రేపు పరలోకం వెళ్తే పరిశుద్ధత అనే స్కేల్తో కొలుస్తాడు. పరిశుద్ధతలో లోపం ఉంటే కుదరదు, పరలోకం వెళ్ళనేవాడు. ఏమన్నా మేము ఎబ్రోన్ అండి, ఎబ్రోన్ లేదు, తబ్రోన్ లేదు, ఓసాన్ లేదు, ఇంకోటి లేదు, పక్కన పడేయండి. వాటిని బట్టి చేర్చుకోడు. కాబట్టి అందుకే సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సజీవ ప్రతిష్ఠ. ఇది రెండవది. తర్వాత దేవునికి ఏమి ఇవ్వాలి? దేవునికి ఏమి ఇవ్వాలి? మన సమయాన్ని కూడా ఇవ్వాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. ఎఫెసీ 5:15. ఎఫెసీ దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానులు సమయాన్ని బానిస్తారు. అంటే పోనివ్వడం అంటే ఏంటి తెలుసా? సమయాన్ని బానిస్తారంటే టైం పాస్ అంటాం. ట్రైన్లో ఎగ్గానే చెనక్కాయలు వస్తాడు, ఏమంటాడు? టైం పాస్ అంటాడు. గుర్తుపెట్టుకోవాలి. అసలు నిజంగా చెప్పాలంటే బైబిల్ ప్రకారం ఒక నిజమైన దేవుని బిడ్డ జీవితంలో టైం పాస్ అంటే ఉండదు. వీ నెవర్ వేస్ట్ ద టైం. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. ఇట్స్ మోర్ దెన్ గోల్డ్. బంగారం కంటే కూడా విలువైంది. ఏదైనా పోతే తెచ్చుకుంటావు, సమయం పోతే తెచ్చుకోలేవు కదా. పోయిన డేట్ వస్తుందా? పోయిన డేట్ రాదు. కానీ ఏం చేస్తాం? అందుకే పోతే రాదని టైం ఉన్నప్పుడు ఏం చేస్తాం? గిన్నాలాట, పచ్చి చాట, ఆ ఆటలు, ఈ ఆటలు, లేకపోతే ఇంకేటు వేస్ట్ అన్నీ టైం వేస్ట్ చేస్తుంటాం ఎక్కువగా. టైం పాస్ అంటూ టైం పాస్ చేయకూడదు. సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి? సమయం దేవునికి ఇవ్వాలి, సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు చూడు, దశమ భాగం అంటాం కదా, ఎందులో ఇస్తాం? ఓన్లీ డబ్బుల్లోనే ఇస్తాం. నిజంగా చెప్పాలంటే సమయంలో కూడా ప్రభువుకి భాగం ఇవ్వాలి. ఎందుకని? సమయం ఇచ్చింది ఎవరు? మనకు దేవుడు, అంతే కదా. నీ ఆయుష్ ఇచ్చింది దేవుడు. ద్వితీయోపదేశకాండం 30లో ఉంటుంది. నీ ఆయుష్కు మూలమైన దేవుడు అని. ద్వితీయోపదేశకాండం 30 చూడండి. ద్వితీయోపదేశకాండం 30:20. ద్వితీయోపదేశకాండం 30:20 వచ్చిన. ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు. ఎక్కడి నుంచి గమనించండి? యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కు మూలం. చాలు, నీకు ఆయుష్కు మూలం ఎవరు? దేవుడు. ఎందుకు సజీవంగా ఉండవు ఈరోజు వరకు? ఒక ఆయన ఉండేవాడు, ఆయన అంటాడు, మేము అశ్వగంధాది ఏదో ఆడతామని చెప్తాం. అంటే రకరకాలు. ఆయన ఏమంటాడంటే ఏదో హోమియో మందులు ఆడతా అంటే అక్కడ. మా ఇంట్లో అందరికి హోమియో మందులు ఆడతాం, అందుకే అసలు మా పిల్లలకు జలుబు కూడా చేద్దాం. ఇవన్నీ ఏంటంటే అదొక మన భ్రమలు అన్నమాట. తర్వాత వాళ్ళకి అన్ని రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే వీటి ద్వారా కాదు నువ్వు సజీవంగా ఉండు. అవి కొంతవరకే. వీటన్నిటి పైన దేవుని కృప. దేవుని కృప లేకపోతే పని. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కసారి అయితే డాక్టర్లను అడగడం మనకు తెలియదు. అన్నీ యాక్యూర్గా ఉన్న హెల్త్ కూడా సడన్గా పడిపోద్ది. హార్ట్ అరెస్ట్ అసలు ఏ కారణం లేకుండా కూడా వ్యక్తి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి తెలుసా? బైబిల్లో మీరు తర్వాత యూట్యూబ్లో కావాలంటే చూడండి. మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు అన్నీ ఇలా చనిపోలేదు అంటానికి లేదు. నిద్రలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక రేత్రి పడుకుందంటే తెల్లారు లేపుతుంటే లేకపోవట్లేదు, నిద్రలోనే పోయిందంట. ఎంతోమంది. కాబట్టి ఏమీ రాను, అసలు ఏమీ రాకుండా ఉరికిన పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆయుష్ ఇచ్చింది దేవుడు, సమయం ఇచ్చింది. సమయంలో కూడా దేవునికి భాగం చెల్లించాలి. అందుకే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో వాళ్ళు సమయం ఏం చేస్తున్నారు? పేతురు, యోహానులు. అపొస్తలుల కార్యం 3 మొదటొచ్చును. అపొస్తలుల కార్యం 3:1. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం పేతురును యోహానును దేవాలయమునకు ప్రార్థనా కాలం సమయాన్ని దేవునికి ఇస్తున్నారు. ప్రార్థనకు
సమయాన్ని దేవుని పనికి వాడాలి. ప్రార్థనలో అన్నా ఉండు, వాక్య ధ్యానంలో అన్నా ఉండు, లేకపోతే దేవుని పనిలోనన్నా ఉండు. ఈ మూటికి వినియోగించాలి సమయాన్ని. ఇన్ గాడ్స్ ప్రిజెన్స్ అండ్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ అండ్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని పని చేయడంలో కానీ, పరిచర్యలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, ప్రార్థనలో కానీ దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవుని కాడకు వచ్చేలేకనే మనకు టైం ఉండదు, అంటే కుదరదు. అన్నిటికీ కుదిరిద్ది కదా, ప్రధానికి కుదిరిద్ది, దేవుడికి మాత్రం కుదరదు. నిజంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మీ అందరం మీద చాలా బాధ వేస్తాం. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం మందిరం తొంగిసొస్తారు, మధ్యలో మందిరం తొంగిసూసేవాళ్ళు లేరు ఎవరు. ఒక్కోసారి ఒక కాపరిగా నాకే అలా ఉంటే దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించాడు. అదే మనం ఎక్కువ దేవుడు అనుకుంటామంటే దయామయుడు, కరుణామయుడు, ప్రేమయుడు ఇట్లే చూస్తాం. రాకడ వచ్చిందాక అట్టే చూస్తాం మనం పోయిందాక. తర్వాత ఆయన అసలేంటి అనేది దహించు అగ్ని. ఆయన ఉగ్రత చూసిందాక అంతేనా, ఆయన దండం చూసిందాక అంతేనా. కాబట్టి ఖచ్చితంగా మన సమయాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ ప్రతిరోజులో 24 గంటల్లో కొంత సమయం ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, ప్రభు పనికి, పరిచర్యకు, అదేదైనా కావచ్చు, సువార్త చెప్పడానికి వెళ్ళొచ్చు, లేకపోతే మందిరంలో పని చేయడం కావచ్చు, ఎంతోమంది. అసలు నన్ను అడిగితే ప్రతిరోజు మన పని అంతా ముగించుకొని వస్తూ చివరిలో కొంత సమయం దేవుని సన్నిధిలో ఎందుకు కనపడకూడదు? కనీసం పనికి వెళుతూ ఒకవేళ మందిరం మీద, అంటే మనసుంటి మార్గాలు ఉంటాయి, అటు వెళ్ళబోదు, ఇటు వెళ్ళొచ్చు, ఇటు ఎటైనా వెళ్ళొచ్చు. పని 100 అడుగులు ఎక్స్ట్రా ఇద్దాం. ఇప్పుడు మన పేటలోంచి సెంటర్లోకి వెళ్ళాలంటే 3 మార్గాలు ఉంటాయి. ఇటు పాతపేటలో కూడా వెళ్ళొచ్చు, ఇటు బ్రిడ్జి కింద వెళ్ళొచ్చు, ఇటు సింగనర్ ఫ్లైఓవర్ మీద. కాకపోతే కొద్దిగా ఎటు చూసినా 100 అడుగులు వ్యత్యాసం అటు ఇటు వస్తుంది అంతే. ఇప్పుడు ఇటు తవ్వినప్పుడు ఇటు వెళ్ళట్లా. అట్లా మనసు ఉండాలి కానీ మందిరం వెళ్ళి కనపడి ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు. సో ఆవిడ ఉంటే ప్రేయర్ చేయించుకొని వెళ్ళొచ్చు, లేకపోతే మనమే ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు. ఇవ్వాలి, దేవుని మందిరం దర్శించాలి, మందిర ఆవరణం చూడవలన నా ప్రాణం ఎంత సమస్యలుతుందంటారు దావీదు. కాబట్టి ఏదైనా దేవునికి సమయంలో భాగం కూడా ఇవ్వాలి. మూడోది, మొదటిది ఏమి ఇవ్వాలి? మూడోది చెప్పిన మూడ పోయినట్టు హృదయం ఇవ్వాలి. రెండోది ఏమి ఇవ్వాలి? శరీరాన్ని ప్రతిష్ఠించాలి. పరిశుద్ధతలో కళ్ళు, అవయవాలు, శరీరం అంటే ప్రధానంగా ఇంద్రియాలు, అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇంద్రియాలలో డెడికేషన్ ఉండాలి. యోబు అంటాడు, నా కన్నులతో పరస్త్రీని నేను ఎలా చూస్తానని నిబంధన చేసుకున్నాను అంటాడు. అట్లా ప్రతి ఇంద్రియంలో నిబంధన ఉండాలి. నా చేతులు అపవిత్రమని పట్టుకో, లంచాలు ముట్టుకోదు, అన్యాయపు లాభం తీసుకోను, నాది కాంది ముట్టుకోను చెప్పగలగాలి. అట్లా ప్రతి ఇంద్రియాలు శరీరం ప్రతిష్ట. మూడోది ఏమి ఇవ్వాలి? సమయం, టైం. దెన్ నాలుగోది ఏమి ఇవ్వాలి? అవర్ టాలెంట్. నీ తలాంతుని దేవునికి ఖర్చు పెట్టాలి. చూడండి మత్తయి సువార్త, అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక్క మాట ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25 14 వచనం చూడండి. 14 చాలు. ఇక్కడ ఒక యజమాని తన దాసులకు తలాంతులు ఇస్తూ, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు. వాస్తవానికి ఇది కొంత మనీ లాంటిది. అందుకే ఒక తలాంత్ అనగా కింద ఫుట్ నోట్లు రాస్తాడు. ఎంత? ఇంచుమించు 3600 రూపాయలు. అయితే తెలుగులో తలాంత్ అంటే ఇంకొక అర్థం వస్తుంది. తలాంత్ అంటే ఏంటి? టాలెంట్ కదా, సామర్థ్యత, లేకపోతే ఓ స్కిల్ పవర్, విల్ పవరు, స్కిల్ పవర్ కలిస్తే ఏమైనా చేయవచ్చు. సో స్కిల్స్, గాడ్ హ్యాస్ గివెన్ సమ్ స్కిల్స్ అంటే నైపుణ్యత. మంచి పదం, తెలుగులో కరెక్ట్ టైం పదం వాడంటే నైపుణ్యత. బబులోనులో కూడా అతడు నైపుణ్యం గలవారిని ఎంచుకుంటాడు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలో ప్రవీణుడు అని కూడా అనొచ్చు. ప్రవీణ్ అంటే కూడా అదే, చాలా పేరు పెడతారు ఏందో అనుకుంటారు. ప్రవీణ్ అంటే వేణం అనుకుంటారు. అది ప్రవీణత అంటే కూడా నైపుణ్యత, స్కిల్స్, సమ్ స్కిల్స్.
ప్రతి వ్యక్తికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, చూసారా? ఏదో టాలెంట్ ఉంటుంది. కొంతమంది పాపం మనం అనుకుంటా చదువుకున్న వాళ్ళే టాలెంట్స్ ఉంటాయి అనుకుంటారు. పొరపాటు. అది టాలెంట్ వేరు, చదువు వేరు. చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువు లేని వాళ్ళు కొన్ని టాలెంట్ ఉంటారు. ఇప్పుడు పల్లెటూరులో చూడండి, గ్రామ పెద్దలని ఉంటారు. వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ బ్యాంకు జాబులు చేస్తూ టక్కులు గిక్కులు వేసుకొచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని మోసం చేసి పంపించగలుగుతారు చదువు లేని గ్రామ పెద్దలు. కొన్ని పెళ్లి వ్యవహారాలు మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు ఇరుక్కుపోతారు చదువుకున్నవాళ్ళు. అంటే అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళు. ఇట్లా ఉంటాయి అన్నమాట. చాలా తెలివిగా ఇరికిస్తారు. కాబట్టి అట్లా రకరకాల వాళ్ళకు కొన్ని ఒక్కొక్కసారి చదువు లేకపోయినా ఒక్కొక్క రకరకాల టాలెంట్ ఇప్పుడు ఉంది. కొంతమంది పని బాగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో స్కిల్ కలిగి ఉంటారు. కొందరు వంట బాగా చేస్తారు, కొందరు పాత్రలు చాలా స్పీడ్గా చేస్తారు, కొందరు ఓడడం స్పీడ్, రకరకాలు ఒక్కొక్కటి. ఒక్కొక్కళ్ళు ఉంటారు లేడీస్ అయినా కానీ బైక్ తోలుతారు, ఆటో తోలుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అయితే నీ తలాంతులు ప్రభు కొరకు వాడాలి. ప్రభు నీకు ఇచ్చిన సామర్థ్యత అనొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇంకో విషయం, దేవుడు ఎవరిని కూడా ఏ సామర్థ్యం లేకుండా ఉంచాడు. నేను సృజించడంలో ఒక్కొక్క స్కిల్ ఇస్తాడు, ఒక్కొక్క వ్యక్తికి కొంత ప్రత్యేకత ఇస్తాడు. కొన్ని తలాంతులు ఉంటాయి. అందుకే చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. సరిగా చూస్తే వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఒక వ్యక్తికి. నీ స్పెషాలిటీని దేవుని కొరకు వాడాలి. నీ తలాంతులు ప్రభుకి ఇవ్వాలి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు కొంతమంది పాపం ఏదైనా మందిరంలో మీటింగ్స్ ఉండే అనుకోండి, కొందరు డబ్బులు ఇవ్వలేరు కానీ పని చేస్తారు, ఎక్కువ పని చేయగలరు. కొంతమంది డబ్బులు ఇస్తారు, పని చేసే టైం కుదరదు వాళ్ళకు. ఎంప్లాయీస్గా డబ్బులు ఇస్తారు పరిచర్యకి. కొంతమంది ఈ రెండు ఇవ్వలేరు, పని చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు, ప్రార్థన చేయగలరు. ఖాళీ టైంలో వచ్చి మందులు కూర్చొని మొరపెట్టు దేవుని సన్నిధిలో 3 విషయాలు చెప్పాడు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన. 3G అనే లెటర్స్ మీద చెప్పాడు దేవుని కొరకు. ఒకటి ఫస్ట్ గో అన్నాడు. గో అంటే వెళ్ళు, దేవుని కొరకు వెళ్ళు, సువార్త కొరకు పరిచర్య కొరకు వెళ్ళాలంట. ఒకరు వెళ్ళలేమనుకో, గో చేయలేకపోతే జీ అనేది నెక్స్ట్ జీ, గివ్. గో ఆర్ గివ్. వెళ్ళనన్న వెళ్ళు, నువ్వు వెళ్ళలేకపోతే ఇవ్వు, వెళ్ళే వాళ్ళ కొరకు ఖర్చు పెట్టు, ఇవ్వు. ఈ 2 చేయలేవు, గో చేయలేవు, గివ్ చేయలేవు. అప్పుడేం చేయాలి? 3వది గ్రోన్. గో వెళ్ళనన్న వెళ్ళు, ఇవ్వనన్న ఇవ్వు. ఈ 2 చేయకపోతే వెళ్ళే వాళ్ళ కొరకు మొరపెట్టు, గ్రోన్. మొరపెట్టమన్న మొరపెట్టు. ఇది కూడా చేయలేనంటే మొరపెట్టడం కూడా చేయలేదు. ఇంకేం చేయాలి? ఆయన ఎట మొరపెట్టేట్టు చేయాలో చూసుకుంటాడు అన్నమాట. అంతే కదా. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక ఆయన ఇంటికి వెళ్తే ప్రార్థన చేద్దామంటే ఎప్పుడు మనసు మీద జగన్ కూడా దేవుడు అంట, పడుకోను అటు తిరిగి, బ్రదర్ ప్రార్థన చేద్దాం మీరు చేసుకున్నాడు. దేవుడు దీనికోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఆయన దర్శించాడు. ఒకసారి బాగా రోగం వచ్చి ఎన్ని రోజులు ఉంటే తగ్గట్లేదండి. ఇక ఆ టైంలో వచ్చాడు సేవకుడు వస్తే, అప్పుడు బాగాలేదని సిస్టర్ చెప్తే సరే ప్రార్థన చేద్దాం అంటే అప్పుడు లేగుతున్నాడు. వద్దులే పడుకో అంటున్నా కూడా లేదు అని అప్పుడు మోకరిస్తున్నాడు. వద్దు అంటున్నా దిగుతున్నాడు. అప్పుడు అనగా దేవుడు ఎట మోకరింపు చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అందుకే ఏదో కోణంలో ప్రభు కొరకు, అందుకే మన తలాంతు, నీ టాలెంట్స్ అవేవైనా. కొంతమంది ఉంటారు తెలుసు కొన్ని పనులు కానీ మందిరంలో చేయడానికి ఇష్టపడరు. అందుకే ఇందాక కూడా చెప్పి సిగ్గుపడకూడదు, దేవుని విషయంలో సిగ్గుపడకూడదు, ఇంకెక్కడైనా సిగ్గుపడదు. లోకంలో వాళ్ళు చూడు చెడ్డ వాటిల్లోనే సిగ్గుపడకుండా ముందుకెళ్తున్నారు. ఒక్కోసారి చూడు ఆడవాళ్ళు పెద్ద వయసు నుండి కూడా ఎగురుతారు, ఏదేదో కర్రలు పెట్టి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు బయట బజార్లు. నువ్వు చక్కగా దేవుని ఇంట్లో పని చేయడానికేమి, పాడడానికేమి, ఆయన చేసిన కార్యాలు చెప్పడానికేమి, ఎందుకు సిగ్గుపడాలి? కాబట్టి దేవుని విషయంలో సిగ్గుపడితే పాపం అన్నమాట. ఇట్ ఈస్ ఎ సిన్. రేపు దేవుడు మన విషయంలో ఆయన సిగ్గుపడతాడు, నా నిమిత్తం సిగ్గుపడతాడు. సో అందుకే నీ టాలెంట్ని ప్రభు కొరకు వాడాలి. ఇదెన్నోది? 4వది. మొట్టమొదటి ఏమి ఇవ్వాలి? మన హృదయం ఇవ్వాలి. 2వది ఏమి ఇవ్వాలి? శరీరాన్ని ప్రతిష్ఠించాలి. 3వది ఏమి ఇవ్వాలి? మన సమయాన్ని ఇవ్వాలి. 4వది ఏం చేయాలి? నీ తలాంతులను ప్రభు కొరకు వాడాలి. అదే తలాంత నీకు దేవుడు ఏం తలాంత ఇచ్చాడు. కొంతమంది బట్టలు బాగా ఉతుకుతారు, బట్టలు ఉతుకు, ఏదైనా మంది ఉతికే నుండియా అని అడుగు, తప్పే ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ తలాంతు నీకుందో ఆ తలాంతు దేవునిలో వాడు, దేవుని పనిలో వాడు.
ఐదోదికి ఏమి ఇవ్వాలి? ఐదోదికి ఏమి ఇవ్వాలి? మనకు అస్సలు ఇష్టం లేనిది ఏంటి? టైత్, 10వ భాగం కదా. అంటే నేను చెప్పట్లా, బైబిల్ చెప్పచ్చు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి 3 ఏమన్నాడు? 8 వచ్చింది చూడండి. 8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అయితే అసలు ఒక మాట చెప్పాలంటే ఆ ప్రశ్న మనం సరిగ్గా చూస్తే అది ప్రశ్న వేసాడు కదా, క్వశ్చన్గా ఉంది. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఆ ప్రశ్నను సరిగ్గా చదివితే నేను ఇలా అంటాను. అది ఎట చదవాలంటే దేవుడు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు అన్నమాట. ఇలా మనుషుడు అయ్యుండి మానవుడు దేవుని దగ్గర దొంగిలాడు. నాకు భలే ఆశ్చర్యంగా ఉందే అన్నాడు దేవుడు అడుగుతున్నాడు. దేవుని యొద్ద దొంగిలే వాళ్ళు కూడా ఉండారా? కొంతమంది అంటారు కదా, మరి దేవుడు గుళ్ళో ఎత్తుకుపోయాడు కుండి అంటారు. నేనేమంటాను తెలుసా, హిందూ గుళ్ళల్లో కుండి దొంగిలించిన వాళ్ళకంటే పెద్ద దొంగలు దేవుడి మందిరాల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాపం దేవుడి దగ్గర కాదు ఎత్తుకెళ్ళేది, ప్రజలు దేవుడు అనుకునే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. కానీ మనం అసలైన దేవుని దగ్గర దొంగిలుతాం. మీరు మనుషుడు దేవుడి దగ్గర దొంగలడమా అంటూ ఏం విషయంలో దొంగిలుతున్నారంటే అక్కడే అంటున్నాడు చూడు. అయితే మీరు నా యొద్ద దొంగిలితురి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలుతామని మీరు అందరూ 10వ భాగమును చాలు, టైత్ అంటాడు. 10వ భాగం. నిజంగా చూడండి, దేవుడు ఎంత న్యాయవంతుడండి. 10వ భాగం అంటే ఇది. దేవుడు నీ యొద్ద లేనిది అడగట్లేదు, దేవుడు నీకు ఇవ్వనిది అడగట్లేదు. చూసారా, నీ దగ్గర లేనిది ఇవ్వు అంటలా, నీకు ఇవ్వని దాంట్లోది అడగట్లేదు. ఎంత న్యాయవంతుడు చూడండి. ఎందులో అడిగాడు? నీకేమి ఇచ్చాడో దాంట్లో జస్ట్ 10వ వంతు అన్నాడు. అసలు ఎంత. ఇప్పుడు నేను ఎవరికైనా ఇలా ప్రకటన చేశాను అనుకోండి, ఏమంటారు, ఒక 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు 100 ఇస్తానన్నా అనుకోండి, ఎన్నిసార్లు ఇస్తారు మీరు? ఎవరి కాళ్ళు పేర్లు రాపిస్తాం. నా 10,000 రాసుకోను, నా 1 లక్ష రాయండి, నా 10 లక్షలు రాయండి. ఇచ్చేస్తారా సంగతి, ఆయన ఇచ్చిన దాంట్లో 10 రూపాయలు ఇవ్వడమే కదా అన్నట్టు. అంటే 10 ఇస్తే 100 ఇస్తా, మీకు 100 ఇస్తా, దాంట్లో 10వ వంతు ఇస్తే చాలు నాకు. అట్లా ఇస్తా అన్న వాళ్ళకి ఇస్తా అంటే చూడండి. అంటే ఇదే ఒక మనిషి అయితే ఎంత ఇవ్వడానికి ఇష్టపడతాం చూడండి. మరి దేవుడు నెలకి దేవుడు సేమ్ ఇదే కానీ, నేను ఇస్తా, ఇచ్చిన దాంట్లో 10వ వంతు. అందుకు ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడంట, ఒక సేవకుడి దగ్గర వచ్చి, ఆయనకు జాబ్ వచ్చింది. అన్న అంట, అన్న నా కోసం ప్రార్థన చేయండి, దశంభాగం తెచ్చి పెడుతూ అన్న అంట చేతులు. ఏంటంటే ఈ మధ్య మరి దశంభాగం ఇవ్వాలంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, మరి చాలా గుండెల్లో బాధ వస్తుంది. ఎందుకంటే జీతం పెరిగింది, ప్రమోషన్ వచ్చింది, 1,00,000 జీతం, 1,50,000 జీతం అనుకో, ఎంత ఇవ్వాలి? 1,00,000 ఎంత ఇవ్వాలి? 15,000 ఇవ్వాలి. 15,000 ఇవ్వాలంటే మరి దానికి మా భార్య ఒప్పుకోవట్లేదు, నాకు కూడా అంటే కొంచెం చేతులు రావట్లేదు, కాళ్ళు చేతులు నూతున్నాయి. అంటే అప్పుడు అన్నాడు, నీ మొదటి జీతం ఎంత? మొదట 30,000. అప్పుడు ఎంత ఇచ్చావు? 30,000లో 3,000 ఇచ్చాను, తర్వాత 50,000, తర్వాత 1,00,000, 1,50,000 ఇట్లే. అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, ప్రభువా మరి మొదట 30,000 అప్పుడు బాగానే ఇచ్చాడంట, 50,000 అప్పుడు బాగానే ఇచ్చాడంట, 1,00,000లో కూడా బాగానే ఇచ్చాడు, నువ్వు 1,50,000 చేసావు, అయ్యవాలంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయంట, మీరు పెంచడం వేళ వీడికి కాళ్ళు చేతులు వణకటం వేళ ఈ 1,50,000 తీసా, మొదట 30,000 ఉంచు, కాళ్ళు చేతులు వణక్కుండా ఇస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆమె నన్నది ఇస్తానులే ఉండేయండి అంటున్నాడు. అంటే చూడండి ఎటువంటిదని. నిజమే, మనకి తక్కువలో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కోసారి తక్కువలో చాలా నమ్మకంగా ఉంటాం కదా. ఇప్పుడు నాకు గుర్తుంది, నాకు చిన్నప్పుడు మా ఇంట్లో అందరూ కూలికి వెళ్ళాం, పల్లెటూరు. కూలిలో కూడా దశంభాగం రాసేవాడు క్యాలెండర్లో, నాకు కూడా గుర్తుంది. మనం అంటే ఏదో సాధారణంగా వచ్చి 100 రూపాయలు 200 ఆ కూలిలో కూడా రాసి ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే సమృద్ధి పెరిగే లెక్కే మనసు, లేకపోతే అంత కరెక్ట్గా క్యాల్కులేట్ చేయి. ఎప్పుడు గుర్తుపెట్టు, దశంభాలు అవసరమైతే 4 రూపాయలు మన అవతల పడాలి, కానీ ప్రభు మనం మన వైపు ఉండనివ్వకూడదు. అందులో దోషులుగా, ఎందుకంటే
ఇప్పుడు చెప్తా, నేను ఒక 100 రూపాయలు ఇవ్వాలి అన్నకు, 99 రూపాయల 90 పైసలు ఇచ్చాను అనుకోండి, 100 ఇచ్చినట్టేనా నేను అనుకుంటాను. కొంతమంది అట్ట కూడా ఎగ్గొడతారు, చిల్లర పల్లర ఎగ్గొట్టి ఇచ్చాను అప్పుడు అదర్ డబ్బులు అంటుంటారు. టికెట్ బొగ్గటి చేయమంటారు ఒక్కోసారి నాకు కూడా, ఫోన్పే చేసి. టికెట్ ఎంత అవుతుంది? 750, 725, ఒక్కోసారి చిల్లర కూడా అవుతుంటాయి. వాళ్ళు ఎంత 500 వేసి చేసామని అంటారు. అయ్యాను ఎడబెట్టుకోవాలి మిగిలిన ఆ టికెట్ పైన ఛార్జీలు పడతాయి, మరి ఒక్కొక్కసారి ఎక్స్ట్రా కట్ అవుద్ది. కొంతమంది ఉంటారు మంచి మనసుతో, ఎంత అయింది 750 ఏంటంటే వేయేస్తారు, అది వేరే విషయం. అలాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంటే ఏమంటున్నా అంటే 10 పైసలు తగ్గించి ఇచ్చినా మనం అతను 10 పైసలు ఉంచుకున్నట్టు మన దగ్గర ఉందన్నమాట. కాబట్టి అంటే అందుకే ప్రభు భాగం విషయంలో దేవునికి భయపడాలి, చేతులు క్లీన్గా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. అసలు చూడు, దేవుడు ఎంత న్యాయం చూడు, మనకి ఇవ్వని దాంట్లో అడగట్లా, మనది అడగట్లా, నీకు ఇచ్చిన దాంట్లో ఆయన భాగం. నాకు ఇది ఎట్లా అర్థమైందంటే, అసలు ఒక్కోసారి ఇచ్చి ఇవ్వమని ఇవ్వకపోతే మనం బాధపడుతూ ఇవ్వాలంటే చేసేకంటే ఆయన కట్ చేయొచ్చు కదా, కట్ చేయలేక కాదు, నీకు ఆయనకి ఇచ్చేది నేర్పాలని ఆయన ఇస్తూనే ఆయన భాగం కూడా పెట్టిస్తున్నాడు. అసలు ఇంకా కొంచెం లోతుకు వెళితే ఆయన భాగమే కాదు, దేవుడు మనకిచ్చిన దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి. ముందు దేవుని భాగం వేర్చాడు. రెండోది మందిర మెయింటెనెన్స్ కొరకు, పాత నిబంధనలో దేవాలయపు యాజక ఖర్చుల కొరకు కొంత తీసేవాడు, యాజకుని కొరకు కొంత తీసేవాడు. తర్వాత ఒకవేళ నీ భార్య పిల్లలు కుటుంబం అయితే భార్య పిల్లల భాగం ఉంది. ఎందుకంటే కొందరు నా ఉద్యోగం, నా జీతం, నా ఇష్టమని దుర్వినియోగం చేస్తారు, కుటుంబానికి పెట్టకుండా కారం గడ్డలు పెడతారు. నీ భార్య పిల్లలకు న్యాయం చేయాలి, వాళ్ళ భాగం ఉంది, వాళ్ళకి చెందాలి. అందుకే చూసారా, వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేస్తుంది, సచ్చినట్టు కట్టిస్తుంది అనమాట. ప్రతి నెల విడిపోయి కూడా భార్యలకు పిల్లలకు భరణం పంపేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే వీడు అంతకుముందు కరెక్ట్గా ఇవ్వలేదన్నమాట వీళ్ళు. కాబట్టి భార్య పిల్లల భాగం ఉంటుంది. ఇంకేముంటుంది, నిజమైన క్రైస్తవం అయితే మన ఇంటికి వచ్చిపోయి వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రేమించాలి కొంత. ఇంకేముంటుంది, బైబిల్లో చెప్పాడు, దేశంలో బేదలు ఉండక మానరు, బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. కొంతమంది బేదలు తగులుతారు, కొద్ది గొప్ప సహాయం చేయండి, తప్పులేదు. ఏ రోజు ఏ స్థితిలోకి వెళ్తామో తెలియదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళుగా చాలామంది వాళ్ళు కూడా ఈరోజు తినడానికి లేక వీధుల్లో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని న్యూస్ చేస్తుంటారు, మీరు గమనించండి, ఫలానా సినిమా హీరో ఇవాళ అడుక్కుంటుంది, అనాథాశ్రమాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. చెప్పలేము ఏ స్థితిని బట్టి అస్సేపడద్దు, ఏ రోజు మన స్థితి ఎటు తిరిగిద్దో. అందుకే సామెత ఏమంటారు, బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు. చూడు, బండిల్లు ఓడవడం ఏంటి, ఓడొచ్చి బండి అవడం ఏంటి. కానీ నిజమే, ఏ స్థితిని బట్టి అస్సహించవద్దు. ఏ రోజు ఏ స్థితి ఎవరితో మారిద్దో. కొంతమంది ఉంటారు, ఇక అయిపోయింది వాళ్ళ చరిత్ర అనుకుంటారు, ఉండారు లేరు అనుకుంటారు. ఎప్పుడో ఉండి ప్రత్యక్షం అవుతాడు, పెట్రోల్ బాబులు ఆయన అని అంటా అనుకుంటా, ఇటు ఏంది ఇంత అటు మా ఊర్లో కామ అట్టే వచ్చింది, ఎడిపోయింది కూడా తెలియదు. చిన్నప్పుడు తప్పైందో మరి ఎవరు పట్టుకే ఎడితే చాలా ఆటకు వచ్చారు వాళ్ళు, ఎత్తుక్కుంటూ కార్లు వేసుకుని వస్తే ఊర్లో అందరూ వెళ్ళి పోగారు, నేను కూడా వెళ్ళి చూడడానికి. ఆమె తెల్ల జపానామలాగా ఉంది. వీళ్ళు ఇక్కడ ఇప్పటికీ పూరి గుడిసెలో ఉంటున్నారు, వాళ్ళ నాన్నోళ్ళు. తెల్ల జపాన్, మరి ఎట్లా వెళ్ళింది, ఎవరు అమ్మేశారు అటు పోయిందని. అసలు విషయం ఏంటంటే పెట్రోల్ బాబులు వాళ్ళు, ఆమె పెట్రోల్ అంత ధనవంతులు వాళ్ళు. వీళ్ళు ఒకసారి ఎట్లా మొత్తం తెలుసుకొని మా వాళ్ళు ఉండారు అయిద్దని, వాళ్ళ భాష వేరుగుంది. అసలు వచ్చి వాళ్ళతో ఫోటోలు దిగితే అందరం మేము కూడా చూసాం. వాళ్ళు వెళ్ళినాక కొద్ది రోజుల్లోనే వాళ్ళు పొలాలు గన్నారు, ఇల్లు అన్నీ మార్చేశారు. చూసా అంటే ఏ రోజు ఎప్పుడు ఎవరు ఎలా తిరగబడితే తెలియదు అన్నమాట. కాబట్టి అందుకే దేన్ని బట్టి కూడా అసహించాం. ప్రభు భాగం ప్రభుకు దీనస్థితిలో కానీ సంపన్న స్థితిలో కానీ. కాబట్టి అందుకే ఈ 5 విషయాలు నేను ముగిస్తాను. మొదట ఏమి ఇవ్వాలి దేవునికి, మన హృదయం. రెండోది ఏమి ఇవ్వాలి, శరీరాన్ని, అంటే ప్రతి ఇంద్రియాన్ని పరిశుద్ధతలో ప్రతిష్ఠించాలి. మూడోది ఏమి ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి. నాలుగోది ఏమి ఇవ్వాలి, మన తలాంతులు ప్రభు కొరకు వాడు. అది ఏ తలాంతే. ఒకవేళ మంచం అలడం తెలుసు, మందిరంలో మంచం అలలు తప్పులేదు, నీకు వచ్చిన పని ఏదైనా దేవుని ఇంట్లో పని చేయాలి. ఒక బ్రదర్ ఉన్నాడు, ఎప్పుడైనా భోజనం చేయమంటే ఏదైనా పని చేస్తేనే చేస్తానంటాడు. లేదా నేను భోజనం చేయనన్నా మేము లోకలకి వెళ్ళిపోతానంటాడు. అంటే చెప్తున్నా, చేయడం తప్పు కాదు, చేయవచ్చు, కానీ అంటే ఆయన మనసాక్షి అది.
కాబట్టి దేవుని ఇంట్లో పని సిగ్గుపడకూడదు. మన మన తలాంతులు ఇవ్వాలి. ఐదోది ఏమి ఇవ్వాలి? టైత్. మన ప్రభు భాగం. అది ఏదైనా సరే, చిన్నది కానీ పెద్దది కానీ, అన్నిట్లోనే, ప్రతి దాంట్లో, నీ ఆదాయంలో, తర్వాత పొలం పంటలో, దేంట్లోనైనా, ఒకవేళ ఒక ఫలవృక్షాల్లో, తర్వాత జంతువుల్లో. నేను చిన్నప్పుడు మా ఇంట్లో చూసేవాడిని, కోడి పిల్లలను చేస్తే కూడా మొదట బయటకు వచ్చిన పిల్లని దేవుడికి అనేది, అది 2 పిల్లలు చేసినా ఒక పిల్ల మందిరంకి ఇచ్చేవాళ్ళు. 10 పిల్లలు చేస్తే 10లో ఒక పిల్ల దేవుడికి ఇచ్చేవాళ్ళు. మందిరంది ఇక్కడే పెరిగేది. అది అమ్మినప్పుడు మందిరంలో కానుకేసేవాళ్ళు. ఒకసారి సేవకులు చెప్పేవాళ్ళు, ఒక కోడిని ఇస్తారు, వాళ్ళు పూర్తి తీసుకొని పెంచితే పెంచేవాళ్ళు, లేకపోతే మా దగ్గరే పెరిగి దాన్ని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ప్రతి దాంట్లో, ఎందుకంటే దేవుణ్ణి గుర్తించాలి మనం. ఎవరో చెప్పారు, కొంతమంది ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఎవరో అంట, కొంతమంది గెలిస్తే చాలు వెంటనే దేవుణ్ణి ఘనపరుస్తారంట, దేవుణ్ణి అని చెప్తారు. అది గుర్తించాలి, నిజమే, దేవుని కృప వల్లనే. అందుకే పౌలు అంటాడు, నేనేమైనానో అది కేవలం దేవుని కృప వల్లనే. ఈరోజు సజీవంగా ఉన్నామంటే, ఈ మాత్రపు స్థితిలో ఉన్నామంటే, ఇప్పుడు అన్నమ్మ అంటుంది, ఆ వయసులో కూడా అట్లా తిరగటం, పని చేసుకోవడం గొప్ప విషయమే. ఇప్పుడు వచ్చేవాళ్ళకు అసలు ఆ వయసు దాకా ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. ఇప్పటికే ఆల్రెడీ గుండెకి బెజ్జాలు, ఒంటికి బెజ్జాలు, అవన్నీ స్టంట్లు, గ్యాస్ ప్రాబ్లం, 7-8 బిళ్ళలు వేసుకోవడం చూస్తే ఆశ్చర్యపోద్దు కొంతమందిని చూస్తే. దేవుని కృపే అది. అట్లా ఎవరి కోళ్లకు మనకున్న స్థితి ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది. నేనేమనుకుంటే తెలుసా, నాతో చిన్నప్పుడు కలిసి ఆడుకున్న కొంతమంది లేరు. ఇలా ప్రభు నన్ను సజీవంగా ఉంచాడు, అదే గొప్ప ధన్యత. అందుకే ప్రభు స్తుతించాలి, ప్రభుకు నమ్మకం ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి. దయచేసి మోకరించండి. విన్న వాక్యం యొక్క వెలుగులో, ప్రభు బలలో మనం పాలు పొందాం. మనం పరీక్షించుకుంటూ యోగ్యంగా ప్రభు బలలో చేయి వేద్దాం. మోకరించి ప్రార్థనలో ఉండాలి. సిద్ధమున్న వారు మీ కుడి చేతి తలకంటే ఎత్తుకు చూపండి. బయట లోపల గమనించండి. బయట వాళ్ళు కూడా సిద్ధమున్న వారు మీ కుడి చేతి తలకంటే ఎత్తుగా పాత్ర మీదకు వచ్చేంత వరకు చేయి ఎత్తిన వారికి ఇవ్వండి. ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం పొందారో, వాక్య వెలుగులో ప్రభుకు అప్పగించుకున్న బిడ్డలు మీ కుడి చేతి తలకంటే ఎత్తుకు చూపండి. ఏదో పాత్ర వచ్చినప్పుడు చిన్న ముక్క పుచ్చుకొని పాత్ర ఇచ్చేయండి. ఎక్కువ తీసుకోండి, ఎక్కువ కలిగేది ఏం లేదు. అలానే ప్రార్థనలో ఉండండి. ఆ ప్రకారం భోజనం తింటాయిన పాపం ఎత్తుకొని ప్రోత్సాహం చెల్లించి పాపం కోపమే భంగన మీకు దీనిలో త్రాగునప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేయడని చెప్పిన. ఎవరైతే ప్రభు శరీరంలో పాలు పొందారో తిరిగి అటువైపు ప్రభు రక్తంలో కూడా పాలుంది. మరొకసారి మీ కుడి చేతులు తలపంట ఎత్తుగా చూపండి. మీ ఎదురు పాత్ర వస్తుంది. అప్పుడు చిన్న చిన్న పాత్రలో మీకు తేబడుతుంది. ఒక చిన్న పాత్ర మీ కొరకు తీసుకోండి. ప్రార్థనా పూర్వకంగా ప్రభు రక్తమైన గ్రహింపుతో పాలు పొందాలని మనవి చేస్తాం. ఎవరైతే ప్రభు శరీరంలో పాలు పొందారో వారికి ప్రభు రక్తంలో కూడా పాలుంది. మీ కుడి చేతులు తలపంట ఎత్తుగా చూపాలి.
స్తోత్రాలు. ఈరోజు నాయన నిద్రలంగా మీ పరిస్థితి చేయడం మార్చిన దానికి స్థుతిస్తున్నాం. రాజు నిద్రలంగా పొందుతున్నారు. మీ వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం. ఆరాధనలో మార్చిన గొప్ప వాటిని బట్టి ఆరాధించడం సహాయపడ్డారు. తిరిగి బలలో మేము మీకేమి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాం, వాటి విషయాలతో నమ్మకంగా ఉన్నాం అనేది జ్ఞాపకం చేశారు. మా హృదయం ఇవ్వాలి, మా శరీరం ఇవ్వాలి, అట్లనే మా సమయాన్ని, మా తలాంతులను, మాకున్న పదోభాగం మీరు మాకు ఇస్తున్నారు. ఇవన్నీ మేము చెల్లించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నిజమే, మీరు గొప్ప, మీరు ఇచ్చినాడుతో పోలిస్తే దేనికి పని, కానీ అయినా కూడా వీటిలో చాలా నమ్మకం ఉండలేకపోతున్నాం. ప్రభావం క్షమించండి. ఏ భాగాల్లో పట్టుకుపోతున్నాం వాటన్నింటిలో సర్దిద్దాం, చట్టపడతాం. నమ్మకస్తులుగా మేము మహిమార్గమైన పాత్రలు యోగ్యంగా పాల్గొని బిడుగబడి చూపిస్తున్నాం. తెలియగలిగిన పాల్గొని మన్నించండి, క్షమించండి, మరొకసారి ప్రభావ మరి మిగిలిన తెలియని రక్తం సర్వలోకించిన పరిస్థితులు క్రియలు భవిష్యత్ దినాలు రక్షించబడి ఎలుగులో చేతపడాల్సిన ఆత్మలు కూడా చూపిస్తున్నాయి. అటువంటి సంతోషం ప్రార్థన చేస్తుంది. ప్రభావ మరి గత వార్డుల్లో కొంత సమస్తం పోయినప్పటికీ తిరిగి భూదానం ప్రభుత్వం మాకు సమకూర్చున్న దేవుడు. దావీదు సమస్తము సమకూర్చుకొని డేవిడ్ రికవర్ ఆల్ నష్టాలు కూడా తిరిగి సమకూర్చేది రకరకాలుగా చేసేది. అట్లా ఆశ్చర్యంగా భూదానం ప్రభుత్వం నాకు పొందనాలు. నూతన మైక్ సెట్ కూడా నేను అనుగ్రహించారు. దాని వెనకాల ప్రయాసపడి పాల్గొంటున్న బిడ్డలను చూపిస్తున్నాను. వారు కూడా ప్రతిఫలం తెచ్చాను. యోగ్యంగా పాల్గొని బిడ్డలను పడుచుకోవచ్చు. పాల్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు మీకు ఆపేస్తాను. మరి నాయన మరి ఇంకెవరైతే బలహీనులుగా ఉంది మీ స్థలంలో ఉన్నారో వారిని కనికరించండి. గురుదాశక్తిని పడి సంపూర్ణ స్వస్థత దయచేయండి. చదువుకుంటున్న బిడ్డల కొరకు ఉన్నారు, వాళ్ళ కొరకు చూస్తున్న పిల్లల కొరకు ఉన్నారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కనికరించండి. అనారోగ్య పరిస్థితులను బిడ్డలను కనికరించండి. ఆర్థిక పరిస్థితుల్లో ఎదుర్కొన్న చుట్టుబడిన పిల్లలను కనికరించండి. వాటిలో విడుదల చేయమని ప్రార్థించండి. చేతి పనులు, ఉద్యోగ బాధ్యతలు వీటన్నింటిలో కాల్చుకోబడి ముందు దినాల్లో పొదువైన పరిచర్యలు, విలోహంలో అన్ని పరిచర్యలు సమృద్ధిగా ఉంది. ఆల్రెడీ ప్రైస్, చైన్ ప్రైస్, ప్రార్థన ఎక్కువ ఉండాలి. ప్రార్థన భారం గల వాళ్ళు ఉండాలి. ప్రార్థన పరులు లేవనెత్తండి. నాయన మాది విలోహంలో మా బిడ్డలను ప్రార్థన పరులుగా చేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి. ప్రార్థన భారం గల వారుగా చేయండి. మరి ఆయన నిద్రతో జోగేవారుగా ఉంటున్నారు, కానీ ప్రార్థన విషయంలో మండేవారుగా ఉంటున్నారు. మరి అనేక రాత్రులు దేవుని స్థలంలో గడిపిన అనుభవం అవుతుంది. ఎలా బిడ్డలు సిద్ధపరచాలో మీకు జ్ఞానం మాట్లాడుతుంది. మరి మంచి ప్రార్థన ఆత్మ కలిగిన వారు, ప్రార్థన భారం కలిగిన వారు, మీరు లేవనెత్తు ప్రార్థన అన్ని తలాంతుల కంటే ఈ ప్రార్థన పనులు ఎంతో అవసరం. లేదు చేస్తాను క్షేమాభివృద్ధి లేదు, మీ కార్యాలు చూడలేదు, మీరు తృప్తి చెందలేదు. విషయాల కంటే అట్లయినా భారం తలాంతు ప్రార్థించాలి. కనుకరించాలి. నూతనాత్మను దర్శించండి. ప్రాంతాలు అనేకులను దర్శించాలి. ఏ ఉద్దేశంతో దీపస్తంభం ఇక్కడ ఉంచారో రేపు పరలోక గౌరవ ఎరిగి అనేకులు పట్టబడ్డారు. మిగిలిన మా సమయం మేలుకరించండి. సమస్తం మీకు అప్పగించు. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి మన అర్పణలు అర్పించక ముందు ఎవరైనా ఏదన్నా మీకున్న ఏదైనా అనుభవాన్ని, దేవుడు చేసిన మేలును కానీ ఏదైనా పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. ఏదన్నా మీ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ని పంచుకోవచ్చు. అన్న జాబ్ గురించి చెప్తా దా నిలబడు చెప్పాలి. దేవుడు చేసిన మేలు పంచుకో. వద్దో లేదనుకున్నా లెక్కైతే ఏమని మర్చిపోయే అమ్మాయి దేవుడు వద్దో లేదనుకో నుంచో. అట్లా ఇంకెవరైనా కూడా అసలు ఆమె కొరకు కదా నాకు గుర్తులేదు, ఇప్పుడు సడన్గా చెప్పా. ఎవరైనా ఏదైనా దేవుడు మీ జీవితంలో చేసిన కొన్ని అనుభవాలు ఉంటే పంచుకోవచ్చు. నిలబడి అడిదిరు నాకు కాదు అందరూ కదా యువతలు జరిగి అందరికీ వందనాలు. పోయిన నెల లైక్
ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, టీసీఎస్ ఇంటర్వ్యూ. అయితే దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. అంటే అది ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు కూడా. సో చాలా టెన్షన్గానే వెళ్ళాను ఎలా అవుతుందని, కానీ పర్లేదు, దేవుడు సహాయం చేశాడు. ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది. ఇంటర్వ్యూ అయ్యేపాటికి నాకు కూడా అనిపించింది వస్తుందేమో అని, అంటే సాటిస్ఫాక్షన్ కూడా అనిపించింది. ఇంకా ప్రేయర్ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ రిజల్ట్స్ అప్పుడే రావనుకున్నాను, అంటే 4th ఇయర్ అంతా అయిపోయినాక వస్తుంది అనుకున్నాను. కానీ ఈలోపే ఫస్ట్ మెయిల్ పంపించారు, లైక్ డాక్యుమెంట్స్ పంపించానని. అది అది వచ్చిందంటేనే ఆల్మోస్ట్ వచ్చేసినట్టు అని అన్నారు అందరూ. కానీ అయినప్పటికీ ఇంకా ప్రేయర్ చేసుకుంటూ లోపల హోప్తో ఉన్నాను. తర్వాత ఇంకా వాట్సాప్లో కూడా గ్రూప్లో పెట్టారు, సో వచ్చింది అన్నట్టు నేమ్స్. సో ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే చాలా టెన్షన్ ఉండింది. నేను నార్మల్గానే ఎగ్జామ్స్ ఉంటేనే ఎక్కువ టెన్షన్ పడతాను. అలాంటిది ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యేసరికి అమ్మో ఏం చెప్తానో ఏంటో అని, అంటే వాళ్ళు రాని క్వశ్చన్ అడుగుతారన్న భయం కన్నా వాళ్ళు అడిగే టైంకి నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోతే వచ్చింది కూడా చెప్పలేనేమో అన్న టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అప్పుడు డాడీ కూడా ఉన్నారు అక్కడ హైదరాబాద్లోనే. వెళ్ళినాక లైక్ ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ లోపలికి వెళ్ళినాక కూడా డాడీ కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టి అందరికీ ప్రేయర్ చేయండి అని రిక్వెస్ట్ చేసి, కొంతమంది ఫోన్లో కూడా ప్రేయర్ చేశారు, మన చుట్టాలు కూడా, కొంతమంది పాస్టర్స్ కూడా చేశారు. సో నన్ను మీ ప్రేయర్స్ అందరిలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే దేవుడికి కూడా థ్యాంక్ యూ. రైట్, మంచిది. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను కూడా ఏదో మరి వర్క్ని వెళ్తుంది మొత్తం, సర్లే ఒక అనుభవం ఉంటుంది, వస్తుందో లేదు, చాలామంది ఉంటారు. ఎందుకంటే మా వాడు ఒక ఇంటర్వ్యూకి నేను కూడా ఆసక్తిగా పోయాను. అటైనా జాబ్ కొట్టొస్తాడమ్మా. తీరా చూస్తే అడగంటే మేధావులు కూడా కొందరు ఉండారు. అంటే ఆడ కూడా రకరకాలు జరిగింది, కొన్ని రికమెండేషన్ మీద కూడా జరుగుతాయి అంట. అట్లా అది అప్పుడు రాలేదు. అట్లా సరికి ఎట్లా ఏదో మొత్తం కొన్ని చూడాలట్టుకుంటలే, ఇది ఫస్ట్ ఇట్లా ఎన్ని చూడాలో అనుకున్నా. అట్లా వస్తుందో లేదో అనుకున్నా. అయితే దేవుడు మొన్న ఏదో వచ్చిందని చెప్తే కూడా అయినా కన్ఫర్మ్ చేసుకుని దొబ్బుని యాక్సెప్ట్ చేయలేనేది, మళ్ళీ ఏదో లిస్ట్ వచ్చిందని పెట్టి. సరే అంటే అది చాలా వరకు మ్యాక్సిమం అయినట్టే. అయినా కూడా నేను ఉద్దేశం ఏంటంటే ఏదైనా పూర్తయి దాంట్లో చేరినాక కొన్నిటిని, అంటే చదువు అయినాక తీసుకుంటారు, అది అవ్వాలి. టీసీఎస్ అంటే నాకు కూడా అడుగు తెలియదు, కానీ చాలామంది అంటూ మంచి కంపెనీ అది, మరి మంచి విలువ ఉన్నదే అని చెప్తున్నారు. సరే, ఏదైనా నేను నమ్మేది ఏంటంటే సంఘ ప్రార్థన. ఆ రోజు ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఇంటర్వ్యూకి వెళ్ళినాక కూడా చాలామంది సేవకులతో ప్రార్థన చేయించాం. మాకు ఇంట్లో ఏముండా, ఎవరి బర్త్డే ఏదుండా ఫస్ట్ మా నాన్నతో ప్రార్థన చేయిస్తాం. తర్వాత మరి ఇంట్లో సేవకులు ఉండారు, బయట సేవకులు. ఆ రోజు ఎంతమందితో చేయించామని తెలుసా? అంటే మా ఆవిడకు కూడా చెప్పలేదు, నువ్వు డబ్బులు అట్ట ఖర్చు పెడతావు. ఎంతమందికి చేయించామంటే సుమారు 10,000 రూపాయలు ఆ రోజు సేవకులు గిఫ్టే వేసాయి. ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఆమె కనెక్ట్ అవ్వకుండా కూడా చాలామంది ప్రేయర్ చేశారు. అయితే మళ్ళీ ఎక్కడో ఒక డౌట్ ఏంటంటే, ఇట ఖర్చు పెడతాం, తీరా ఇంటర్వ్యూ రాకపోతే పరిస్థితి అండి. మళ్ళీ అనిపించి సరే వచ్చినా రాకపోయినా దేవుని సేవకులు, నాకు ఒక నియమం ఉంది. నేను ఈవెన్ బజార్లోనైనా ఒక సేవకుని కలుసుకుంటే, నేను పనిచేసే స్థలంలో ఒక సేవకుడు కలిస్తే సాధ్యం కాదు, కనీసం అసలు ఎంత లేదన్నా టీ తాగుదాం, టీ ఇప్పించి పంపించాలి. ఇంకొంచెం అవకాశం ఉంటే టిఫిన్ ఇప్పించాలి. ఇంకొంచెం భోజనం టైం కనుకైతే భోజనం పెట్టించాలి. ఇంకేమీ అవకాశం ఉంటే 100 రూపాయలైనా 200. తర్వాత అసలు ఈ రోజుల్లో 100-200 అంటే కొంత సిగ్గుపడాలనుకుంటారు, నా అభిప్రాయం అయితే. కనీసం మినిమం ఒక 500. ఎందువల్లనంటే సేవకులు అడగరు సహజం. కొంతమంది ఎటువంటి తెలుసా, అంటే నా అనుభవం కూడా అటుంటుంది. ఏమున్నా లేకపోయినా, తినపోయినా కూడా సమృద్ధిగా ఉన్నట్టు ఉంటాం ఎప్పటికప్పుడు. మండవల్లి అనే ప్లేస్లో పనిచేసేటప్పుడు అక్కడ ఎవరు ఉండరు అసలు. పులిపీఠం కింద మా ఆవిడ కూర్చుంటుంది, పులిపీఠం మీద నేను వాక్యం చెప్పేవాడు. అట్లాంటి చోట మేము ఉంటే, అంటే ఈ తెల్ల బట్టలు ఇస్త్రీ చేసేయడం ఇవన్నీ చూసి ఒక ఆయన ఇది
భజనలకి డోలకు కొడతాడు. ఆయన ఒకరోజు వచ్చి, ఏమంటే మీకు పైనుండి వస్తుంది కదా అన్నాడు. పైనుంచి రాబోయే అంటే నమ్మలేకపోతున్నాడు. అంటే మా మెయింటెనెన్స్ అలా ఉంటుందంటే మంచి ఫోన్ వాడతారు, బట్టలు, ఇస్త్రీ బట్టలు, బండి, ల్యాప్టాప్, అప్పటికే ల్యాప్టాప్ వాడేవారు. ఇవన్నీ చూసి మీకు పైనుంచి వస్తే నేను నమ్మలేను, మీకు ఖచ్చితంగా వస్తే చెప్పరు మీరు అయిద్దాం. నేను వెళ్ళి ఏ బ్యాంకులోనైనా నాకు అకౌంట్ ఉంటే అందులో డబ్బులు నువ్వే తీసుకొని చెప్పి అంటే ఉంటాం అలా ఉంటాయి. అసలు తెలియని విషయం ఏంటంటే తినపోయినా తిన్నట్టు ఉంటాం, లేకపోయినా ఉండట్టు ఉంటాం. అది దేవుడు నాకు నేర్పాడు. అదే సమయంలో కొంతమంది సేవకులు ఉంటారు, ఉన్నా లేనట్టు ఉంటారు. అది వాళ్ళ సిస్టం, ఇది నా సిస్టం. నేనేంటంటే దేవుణ్ణి అవమానించనీయకూడదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అన్నట్లు లేమిలో కూడా ఉన్నట్టే ఉంటారు సమయం. కాబట్టి నేను ఉన్న దాంట్లో ఘనంగా ఉండాలి, తప్పేంటి? ఆ ఉద్దేశంతో నేను చాలాసార్లు అట్లా లేకపోయినా కొంతమంది సేవకులు ఛార్జీ డబ్బులు అడగరికి అంతే నడిచి వెళ్తారు, అట్లా చాలామంది. సో ఆ ఉద్దేశంతో ఉండొచ్చు, లేకపోవచ్చు. కలిసినప్పుడు సాధ్యం కొలది ఎంతో కొంత ఇవ్వాలి. అట్లీస్ట్ చివరిగా ఇస్తే నాకు ఈ రోజుల్లో ఒకవేళ బాగా లేకుండా ఇచ్చానంటే 50 రూపాయలనే ఇచ్చి పంపించాలి. అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చేసే పద్ధతి. కొంతమంది సేవకులు అదండి, అన్న మేము ఏదో ఊరకు వస్తాం, మీరు ఎందుకు ఎప్పుడు అట్లా ఏదో ఒకటి ఇస్తారండి. సరే ఇక ఇవ్వలేదంటే ఖచ్చితంగా నా దగ్గర ఏమి లేవనాలి. కాబట్టి ఆ రోజు పాపకు ప్రేయర్ చేయించితే కూడా సుమారు అంటే ఎగ్జాక్ట్లీ కాకపోయినా అటు ఇటుగా 10,000 రూపాయలు అట్లకి వచ్చాయి. డబ్బులు పోతే పోయినాయి, కానీ దేవుని కృప ఉండాలి, దేవుని సేవకులు ప్రార్థన ఉండాలి. డబ్బులు ప్రాముఖ్యం కాదు. అది కాకపోతే ఇంకోటి వస్తుంది. ఆ రోజు చాలామందితో చేయండి. ఒక సేవకుడు అయితే మీరే చాలా ఇబ్బందులు ఉండారు, వరదల్లో మునిగి నష్టపోయి ఉంటే ఇప్పుడు మాకు మీరు గిఫ్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదని మళ్ళీ తిరిగి రిటర్న్ కొట్టాడు ఓ పెద్ద ఆయన. కాబట్టి అట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప కాదు, కానీ సాధ్యమైన కొలది దైవ సేవకుల్ని ప్రేమించాలి. బైబిల్లో ఉంది, మత్తయి 10లో శిష్యులను పంపిస్తున్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను సేవకుల విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు దేవుడికి చేస్తున్నావు, అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని తక్కువగా చూస్తే దేవుణ్ణి తక్కువ చూసేవాడు, వాళ్ళని అవమానిస్తే దేవుని అవమానించేవాడు, వాళ్ళని గణపరిస్తే దేవుని గణపరిచాడు. గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా ఫలం పోదన్నాడు. గిన్నెడు అని మనకు తెలుగు బైబిల్లో ఉంది, కానీ అసలు మూల పదంలో ఉగ్గిన్న చిన్న గిన్నెడు అన్నది. అంటే అసలు నువ్వు వాళ్ళ కొరకు ఏం చేసినా దేవుడు మర్చిపోడు. అందుకే ఆశీర్వాదం ఎరిగినప్పుడు కొందరు దైవసేవకులకు ఎలాంటి పరిచర్యం చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎందుకంటే వారు సమస్తం విడిచి దేవుని పనులు ఉంటారు. కాబట్టి సాధ్యమైన కొలది, అది కూడా ఆత్మ సంబంధమైన సేవకులను గమనించాలి. మళ్ళీ ఈ దినాల్లో ప్రతి ఒక్కడు పాస్టర్ అని కొందరు భయంకరమైన భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు శుభాలు కూడా చెప్పొద్దనంది యోహాను పత్రికలు, ఇంటికి కూడా రానివ్వద్దు. కనీసం వందనాలు అయ్యగారు అని పలకరిస్తే కూడా వాళ్ళ దోషాల్లో పాల్వారవుతారు. కాబట్టి అందరినీ దైవ సేవలకు యాక్సెప్ట్ చేయకూడదు కూడా. ఆత్మీయంగా నడిచే దేవుని పిలుపుతో ఉండే సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్న వారిని అంగీకరించండి. ఉద్యోగం చేస్తూ టీచర్గా, యాక్టర్గా, పాస్టర్గా, పోలీసులుగా రకరకాలు జాబ్ చేస్తూ పాస్టర్, దే నెవర్ గాడ్ సర్వెంట్స్. బైబుల్ అలా అసలు వాళ్ళు అలా సంఘాలు చూడడం కూడా వాక్యానికి విరోధం. అలా ఎవరైనా ఉంటే మాట్లాడదాం, మీకు ఎక్కడైనా ఎవరైనా అలా చేయొచ్చు అని మాట్లాడితే నాకు నంబర్ ఇవ్వండి, నాతో మాట్లాడమని. వాళ్ళు దేవుని పనికి దీన్ని ఏమనొచ్చు అంటే, తెలంగాణ సైడు ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఏమంటుందంటే పచ్చగడ్డి మీద కుక్క సామెత అని. పచ్చగడ్డి దాని మీద కుక్క ఉంటే ఏం చేస్తుందంటే అది తినలేదు, ఒక గేదెను వచ్చి తిననివ్వదండి. సేవకు సమర్పించుకున్న వారిని కొంతమందిని గూర్చి సంఘంగా సంపూర్ణంగా సమర్పించుకున్న వారిని రానివ్వరు, వీళ్ళు సమర్పించుకోరు, అక్కడ ఉంటారు అడ్డంగా, మేము సేవకులమే అంటుంటారు. బట్ అందుకే ఎంప్లాయీస్గా కొంతమంది రిటైర్డ్ అయినాక సేవ కూడా కరెక్ట్ కాదు, అది బైబుల్ అలా చెప్పట్లేదు. ఇంకా పాత మందలు అయితే యాజకత్వం 50 ఏళ్ళకు దిగిపోవాలి. అసలు గవర్నమెంట్ వాడే శాలువా కప్పి చప్పట్లు కొట్టి నువ్వు పనికిరావు అని చెప్తే బాధపడతావని 2 చప్పట్లు కొట్టి ఏదో గౌరవించినట్టు పంపిస్తుంటే, దిగి వచ్చినాక నేను ఇప్పుడు కళ్ళు పొళ్ళు నాకు సేవ చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తావు? అంటే ఏడా పనికి రాకపోతే ఏడ పనికి వస్తా? యవన కాలంలో, అందుకే బైబిల్లో ఉంది, యవన కాలంలో దేవుని కాడు మోయుట నరునికి మేలని బైబిల్ చదువుతుంటే, యవన కాలం అంతా
లోకంలో గడిపి కళ్ళు పళ్ళు ఉన్నాక నేను దేవుడి సేవ చేస్తాను అంత ఆశ ఉంటే ఒక సంఘంలో సేవకుడు పంపించే చోటకి వెళ్ళి పరిచర్లో పాడుపడు తప్పులేదు. పాటలు పాడి విశ్వాసంతో కూర్చో ఆరాధించే వాక్యం చెప్పే అవకాశం ఇస్తే ఇప్పుడు అన్న ఉంటాడు, చెప్పమంటే చెబుతాడు, వినమంటే అంటాడు, అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు, పాట పాడమంటే పాడతాడు. అట్లా ఉండాలి పరిచారకుడు అండి. నాకు బోధిస్తేనే సంఘం అప్పగిస్తేనే అనేది కరెక్ట్ కాదు. సంపూర్ణ సేవకు ప్రభువు ద్వారా సంపూర్ణ పిలువబడిన వారికే అర్హత ఉంది. అది బైబిల్ దాని నియమం. కాబట్టి ఎవడను ఈ పని తనకు తాను ఊహించుకోకూడదని బైబిల్ చెబుతుంది. ఈ దేవుని సార్ పిలువబడిన వాడికి అప్పగించబడే పరిచయం. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకొని ఖచ్చితంగా నిజంగా పిలువబడిన వారిని దేవునిలాగా చూడండి, అంత ఆశీర్వాదం పొందుతాం. పిలుపు లేని వాడిని గుమ్మం కూడా తొక్కనివ్వద్దు, ప్రైజులాడు కూడా చెప్పదు. మామూలుగా పలకరించు, బాగుండారా బాగుండారా అని. వాళ్ళ దోషాల్లో పాలు చెయ్యి కూడా ఇవ్వద్దు పొరపాటున. కాబట్టి అంత ఈ అవగాహన మనకు చాలా అవసరం. మనది ఎట్లుంటుందంటే గుడి చేస్తే అందరిని ప్రేమిస్తాం, లేకపోతే ఎవరిని నమ్మం. ఎక్కడ నష్టపడితే రెండు ప్రమాదమే. నిజమైన వాళ్ళు నమ్మకపోతే నష్టపడతావు, అబద్ధికుడు నమ్మితే నష్టపడతావు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ అవసరం. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత అయిపోయినాక అంత ప్రేమ ఇంకెవరైనా ఏదన్నా మీ అనుభవాలు ఏం పంచుకుంటారా? సరే, ఏదన్నా విశేషం ఏంటి మీరు చేతినట్టుంది? ఓకే, రైట్, మంచిది. కొంతమంది పాపం కొన్ని అనుభవాలు ఉంటాయి, చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అంటే దేవుడు కనుక ఏదైనా గొప్ప మేలు చేస్తే పంచుకోండి, సంఘానికి మేలు చేస్తుంది. ఎందుకంటే రక్తస్రావ రోగం గల ఆమె యేసుప్రభు వస్త్రం ముట్టినాక యేసుప్రభు ఎదరకు పిలిచాడు కదా, నన్ను ముట్టింది ఎవరు అంటాడు. ఎందుకంటే ఎవరు ముట్టారు తెలియదు కాదు, ఆయనకు తెలుసు. కానీ ఆయన చెప్పాలి, ఆ అనుభవాన్ని, ఆ సాక్ష్యం చెప్పాలి, అందుకే పిలిచాడు. కాబట్టి కొన్ని ఏదైనా దేవుడు మీ అనుభవాల్లో కొన్ని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు కొన్ని స్వస్థతలు చేస్తాడు, మీరు ఎవరికైనా ప్రేరు చేస్తే కొన్ని కార్యాలు చేస్తాడు. ఇలాంటి ఏదన్నా విశేషతలు ఉంటే దేవుడు సంఘంలో పంచుకోవడం మీకు మంచిది, సంఘానికి మంచిది. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. తర్వాత ఒక చిన్న, అంటే మనం ఎక్కువ మన సంఘంలో ఎవరి గురించి పెద్దగా ప్రకటించు, కానీ ఒక మంచి విషయం ఏంటంటే సౌండ్ సిస్టమ్ అంతా పాడైంది. ఎట్లా అని బాధపడి నేను కూడా మొత్తం చాలా టైం పట్టిద్దాము, వాటినే కొంచెం రిపేర్ చేసి అడ్డం పెడదాం అనుకున్నాను. కొనాలని ఆశ ఉంది, ప్రార్థన చేస్తున్నాం, కానీ నిజంగా చెప్పాలంటే దానికి సంబంధించి మా దగ్గర ఏం లేదు. అయితే అంటే అక్క గురించి చెప్పాలని కాదు, అక్క పేరు మర్చిపోయింది, దేవమణి అక్క. నాకేదో నవమణి అని గుర్తుంటుంది ఎక్కువ, ఒక ఆమె నవమణి అని తెలిసింది, దేవమణి అక్క. అంటే కొత్తగా వస్తున్నా కూడా, అంటే ఆమె గురించి చెప్పాలని కాదు, కానీ సాధ్యం కాదు దేవుని మందిరానికి ఏదో ఒకటి చేయాలని ఆశ. అదే మన జీవితానికి భద్రత. లేకపోతే ఈరోజు ఆమె పిల్లోడు ఇతర దేశం వెళ్ళి చదువుకోవడం దేవుడు కృప, అది మన శక్తి గొప్పతనం ఏం కాదు. కాబట్టి ఇలా ప్రకటించినప్పుడు వాళ్ళ పాప ఆమె ఇద్దరు అన్నారు, అన్న అది మీరు తీసుకోండి, నెల నెల మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సరే, వేరే బ్రదర్తో మాట్లాడి కొంత తీసుకున్నాం. మంచి సిస్టమ్. వాస్తవానికి నేను చాలా చిన్నవి తీసుకుందాం అనుకున్నాను, తక్కువలో అయినా కానీ ఒక 20-30 ఏళ్ళు అయినా 30-40 ఏళ్ళు అయినా అట్లా చిన్నది ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే కాదు దాని ద్వారా మైనస్ ఏంటంటే బయటకు పనికి రాకుండా పోతుంది. తర్వాత ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీలో చిన్నవి లేవు, పాత ఇవి దొరుకుతాయి, కానీ ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అంటే పవర్డ్ సిస్టమ్ అని యాక్టివ్ స్పీకర్స్ అండి, ఇవి వీటిల్లో పెద్దవే ఉంటాయి. సో బయటకు పనికి వస్తాయి, లోపలికి మాత్రం కొంచెమే వాడతాం, బయట పెట్టినప్పుడు పూర్తి వాడతాం. సో చాలా మంచిది, సరే శ్రేష్టమైంది దేవుడికి ఉండాలని అట్లా తీసుకోవడం జరిగింది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఒకళ్ళని నేను చెప్తారా? రండి. ఈయన ఎవరో తెలుసా? కొంతమంది తెలుసు. మా పెద్ద బావ గారు, మా అక్క బెన్నీ ఉన్నాడు కదా, బెన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు. ఇంకా చెప్పాలంటే దీనారావు గారు ఉన్నాడు కదా, వాళ్ళు ఇయ్యంకుడేనా. కాబట్టి బ్లెస్సీ వాళ్ళ మాంగారు కొన్ని తన అనుభవాన్ని పంచుకుంటారు. దేవుడి నామానికి మీకు వందనాలు. నేను కొన్న క్రితం విజయవాడ మా బామ్మని చూడటానికి వచ్చాను. నాకు గుండెల్లో నొప్పి వచ్చింది. నొప్పి వస్తే గ్యాస్ కావాలని గ్యాస్ మందు, గ్యాస్ బెడలు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన అయినా తగ్గతల్లా. ఈ రోడ్డు అటు ఇటు తిరుగుతున్నా, బాగా నొప్పి ఎక్కువైపోయేసరికి అమ్మాయి అంది, నేను బాబాయ్ ఒక మందు తాగుతున్నాను, అది నీకు ఇస్తాను అని ఇచ్చింది.
2 సార్లు ఇచ్చింది 7 నీళ్ళల్లో, అయినా తగ్గల. 4:30 అట్టాగా అవుతుంటాయి. కొద్దిగా ఒక్క రవ్వ అట్ట తగ్గినట్టు ఉంది. తగ్గినట్టుంటే ఇంక అమ్మాయిని ఏం మాట్లాడుకుంటా కూర్చున్నా. తెల్లారి అవుతుంది. నేను వద్దు, నేను ఇంటికి వెళ్తాను అని అంటున్నా. కాదు బావా, నేను ఎడ చూపిస్తాను, అసలుకి నువ్వు చూపించుకు నాకు వెళ్దువు అని అన్నాడు. కాదులయ్యా వెళ్తాలే, పిల్లల్ని పిలిపి అని అన్నా. అంతలో చేయి నొప్పి వస్తే పద్దాక అమ్మాయి అంటుంది, ఎడం చేయి నొప్పి రాకూడదయ్యా అని ఎరిమితో చెబుతుంది. అంటే నేనేమనుకున్నానంటే పచ్చివాతం చూసినలేమో అంటుందేమో అని నేను ఊహించుకుంటున్నా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎడం చేయి నొప్పి రాకూడదు అని అబ్బాయికి చెబుతుంది అమ్మాయి. అయినా నేను ఇట్ట ఆలోచిస్తున్నా. ఇక తెల్లారినాక ఇక్కడ ఆర్ఎంఏ డాక్టర్ కాడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళటమే ఏం చెప్పాడంటే, చిన్న బెళ్ళిచ్చి 4 కింద పెట్టుకున్నాడు, నా వెంక పైన కింద చూసి. అంతలోకి మందులు దాటానికి ఇరిమి వెళ్ళాడు. ఈ సేవకుడు వెళ్ళినాక ఆయనకి చెబుతున్నాడు, ఈయన కొంచెం ఆటో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెబుతున్నాడు. నాకు అది ఒక మాట అర్థమైంది, అయినా నాకు చెప్పాల. ఇంటికి వచ్చినాక మా పిల్లలకు ఫోన్ చేస్తున్నాడు సేవకుడు, మీ నాన్నకు బాగాలేదు ఇట్లా అన్నారు, వచ్చి తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడికి రండి నేను చూపిస్తాను అంటున్నాడు. అయినా మా చిన్నపిల్లవాడు ఇచ్చాడు, తీసుకొని వెళ్ళాడు. పొద్దుపోయింది. ఇక తెల్లారి నేను మా ఆడవాడు కలిసి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె ఈసీబీ రాసింది. డాక్టర్ ఇద్దరు చూశారు, వాళ్ళు యవనస్తులే. మరి ఒక మనిషి చూసేది, మరి నన్ను ఇద్దరు చూశారు. ఆయన అన్నాడు, మేడం గారు వచ్చింది, నువ్వు కూర్చో అంకులు అని నన్ను కూర్చోబెట్టాడు. ఇంకా ఆమె చూసి నాకు ఆమెకి అది పరీక్షకు రాసింది. రాసిన తర్వాత నేను చూపించుకొని జనం చాలా దూరాన్ని ఉండారు లైన్లో. నేను లైన్లో నుంచున్నా. ఇంకా డాక్టర్ గారు బయటకు వచ్చి నేను చాలా దూరాన్ని నుంచుని అని పిలిచాడు. పిలిచి అన్నాడు, నువ్వు ముందుకు రా అంకులు, డాక్టర్ మా మేడం గారు వచ్చారు, నువ్వు రా అన్నారు. నన్ను తీసుకెళ్ళి ఆమెకు అప్పచెప్పినప్పుడు ఆమె ఏం చూసిందంటే, చూసి కొంచెం ఆటో ప్రాబ్లం ఉంది, ఇది 2వసారి నీకు రావటం, నీకు ముందు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నీకు అర్థమైంది, ఇది 2వది అని ఒక లెటర్ రాసింది. నువ్వెక్కడ ఓపెన్ రాపించుకోవద్దు, నువ్వెక్కడ చూపించద్దు, నేను లెటర్ రాస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, నీకు డబ్బులు అవ్వవు అంకులు అని నాకు చెప్పింది. నేను ఇంటికి వచ్చాం. ఇద్దరు ఇంటికి వచ్చి తెల్లారిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రయాణం అవుతుంటే అల్లుడు, 2 కొడుకులు అసలు వద్దు, ఎన్ఆర్ఐకి తీసుకెళ్తామని కారు మాట్లాడారు. కారు మాట్లాడినాక ఇక ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళారు. ఆగస్టు 15 ఒక డాక్టర్ ముందుగానే చూస్తుంది, ఆమె ఎందుకు వరకు అట్ట చూస్తుంది. మా చిన్న అబ్బాయికి డాక్టర్ ఒక అబ్బాయి తెలిసి ఆయనకు ఫోన్ చేశాడు. జనరల్లో మా అక్క జనరల్ వార్డులో ఉంది, మా అక్కకి నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి అని అన్నాడు. మేము తిరిగి ఇంటికి వద్దాం అనుకున్నాం. ఇంకప్పుడు జనరల్లో మా చిన్న అబ్బాయి పోయి ఓపెన్ రాపిచ్చి అక్కడికి తీసుకెళ్తే, మీరేనా బాలశివర్ అంటే, మీరేనా అని అడిగింది ఆ డాక్టర్. నేనేను అన్నాను. ఇంకప్పుడప్పుడు గబగబా టెస్టులు చేశారు. కొన్ని అర్థం కాలే వాళ్ళకి. కొన్ని అర్థం కానప్పుడు ఆమె ఏం చేసిందంటే, పైన ఏసీలో డాక్టర్ గుండెకి సంబంధించిన ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించి ఆయన కూడా ఆ చేయాలి టెస్టులు చేసిన తర్వాత ఇక నన్ను ఐసీలోకి తీసుకెళ్ళి 2 రోజులు ఉంచినాక 3వ రోజు ఈయనకి యాంజియోగ్రామ్ చేయాలి, రెడీ చేయండి అని చెబుతుంటే అంతకుముందు మా సంఘ వాగ్దానం, నీతో వచ్చేవాడు నీ దేవుడే కావాలి, నీకు వాక్యానుసారంగా నన్ను రెడీ చేస్తున్నారు, యేసయ్య నీతో వచ్చేవాడు నీ దేవుడు అని నా సంఘానికి ఇచ్చిన వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకొని నన్ను రెడీ చేస్తూనే ఉన్నాను. నేను ఏ మాట చెప్పుకుంటూ ఉన్నాను. అంతలోకి బండిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళారు థియేటర్లో తీసుకెళ్ళినా కానీ నేను ఈ మాటే అనుకోండి, యేసయ్య నీతో వచ్చేవాడు నీ దేవుడే కావాలి, నువ్వు సెలవిచ్చావు, నువ్వు నాతో, నేను నీతో, డాక్టర్లు నీతో, నాకు ఏ టెస్టులు అన్నీ సకాలంగా వస్తే ప్రభువా సాక్ష్యం చెప్పుకుంటానని అన్నప్పుడు నాకేమి గుర్తొచ్చిందంటే, ఒక పల్లవ గుర్తొచ్చింది, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అని వాగ్దానం నాకు అర్థమైంది.
ఇంకప్పుడు వాళ్ళు ఇక యంగ్ ఎగ్రామ్ చేస్తున్నారు. నేను ఇక అప్పుడు గుండె చదివిన వారిని బాగు చేస్తానని చెలవిచ్చావు కాదు ప్రభువా, నా గుండెలు ఏమీ లేకుండా నాకు మందులు తగ్గేటట్టు చేయమని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మా సేవకుడు ఏం చెబుతాడంటే, శ్రేయం ప్రార్థన రోజు వారు ఎవరన్నా వచ్చారా లేదా అని కళ్ళు తెరిచి చూడండి తప్పు లేదన్నాడు. నాకు ఆ మాట గుర్తొచ్చి ఆ కంప్యూటర్ రంగు చూస్తుంటే ఆ కంప్యూటర్లో సన్నగా దారం ఎట్టెట్టు పోయి ఎట్టెట్ట ఆడుతుంది గుండెలో. ఇక మళ్ళీ కళ్ళు మూసుకొని ఇక గుండె చేతుని వారిని బాగు చేస్తానని సెలవిచ్చావు కదయ్యా, నా గుండెలు ఏమి లేకుండా చేయని నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకున్న సమయాన్ని నాకు అస్సలు కంపడన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ గుండె బాగానే ఉంది, కొంచెం గడ్డగా రక్తం కొంచెం ఇదిగా ఉంది, ఇంకేం బాధ లేదు, మందుల ద్వారా తగ్గిద్దని అనుకుంటున్నారు కానీ నాది కాదా అని నేను ఆలోచిస్తుంటే ఇక అప్పుడు అయిపోయింది. బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా పెద్ద కుమారుడికి లోన 7వ నెల, మా మనవరాలు 7వ నెల. అప్పుడు అమ్మాయికి ఏదో ఇటు మచ్చ ఉంది, మరి ఆపరేషన్ చేయాలని అని చెప్పారు వీళ్ళు. చెబితే ఏంది ప్రభువా, దేవుని బిడ్డలను ఎప్పుడు అటు చాయివు, ఇది 7వ నెల కదా, తల్లికి పిల్లకి మాసవి కాదు అని అడిగినప్పుడు, అదే మళ్ళీ ఈ వాక్యమే నీతో వచ్చవాడిని నీ దేవుడేవో అని చెలవిచ్చావు కదా, మరి ఏంది ప్రభువా అని నేను అడుగుతా వచ్చి. నేను మా ఆడవాళ్ళు బస్సులో ఉండగానే నేను అపరాధం చేసుకుంటా వచ్చాం. మా పెద్ద పిల్లోడు చెప్పాడు, నాన్న ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి కొత్తగా కట్టింది పెద్దది, అక్కడికి తీసుకెళ్తే ఏమీ లేదని డాక్టర్ పోట్లాడాడు అని చెప్పాడు. మా మనవరాలకు కూడా యేసు ప్రభు వారు ఎక్కడ ఏమి హామీగా లేకుండా సంపూర్ణంగా మా మనవరాలు ఏమి రోగం ఏమి లేదు, అవన్నీ బాపట్లో కానిపోయినాక ఆ పిల్లల డాక్టర్ చెకప్లు చేస్తే ఏమి లేదన్నాడు. ఏమి లేదన్నప్పుడు ఇక నేను వాక్యం ఆధారం చేసుకొని వాక్యానుసారంగా మరి మా కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు మీ సంఘం అంతా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. చాలా సంతోషం. మరి హార్ట్ ప్రాబ్లం విషయంలో కూడా నిజంగా టెస్ట్ చేసినప్పుడు ముందు స్టంట్ అది పడిద్దాం అనుకున్నాం, కానీ అదేమో అవసరత లేకుండా డాక్టర్స్ మెడిసిన్తోనే క్లియర్ అయిపోవడం అదొక గొప్ప విషయం. తర్వాత మరి బ్లెస్సీ డెలివరీ విషయంలో కూడా పాప పరిపూర్ణ ఆరోగ్యంతో పుట్టడం, అది కూడా దేవుని కృప. కాబట్టి ఈ విషయాలను బట్టి కూడా ప్రభు స్తుతిద్దాం. చివరి ప్రార్థన ముగించే ముందు ఒకళ్ళు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఈ నూతన సౌండ్ సిస్టమ్ మరి దేవమణకు వాళ్ళ కుమారుడు కొరకు ఆయన దూరంలో ఉన్నాడు. దేవుని భద్రత కాపుదల భక్తి విషయంలో మెయిన్ ఎక్కడుండా ఆత్మీయంగా దేవుని మీద దృష్టి పెట్టేటట్టు వారి సమర్పణ బట్టి ప్రభు తన ఉద్యోగంలో కూడా ముందు దినాల్లో ఇంకా జ్ఞాపకం చేసుకునేటట్టు ఒకళ్ళు ప్రార్థన చేయండి. ఈ విషయాలు మోకరించండి, ఏకీభవించండి. ఒకళ్ళు ప్రేర్ చేసినాక చివరి ప్రార్థనతో ముగిద్దాం. మన అర్పణలు అర్పించడానికి ముందుగా ఒకళ్ళు ప్రార్థన చేయండి. చేయండి ఎవరు. శుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినంలో, పునరుద్ధాన దినంలో ప్రభా నీ ఇంటిలో చేరి ఈ రీతిగా నాయన ఆరాధించుటకు, మీ యొక్క బలలో పాలు పంపులు పొందుటకు నాయన మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగనే మరి సహోదరులు ప్రభా మరి పాల్ గారి విషయంలో నాయన మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చున్నారు అయా. నువ్వు జగత్ పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్న దేవుడు అయి ఉన్నావు అయా. నీ బిడ్డలను ఏ ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నాను అని కాపాడుతున్న దేవుడు అయా. వారి యొక్క విశ్వాసము, వారి యొక్క కుటుంబ, వారి యొక్క రక్షణలో నడిచిన విధానాలను బట్టి నైనా మీరు ఎంతగానో వారికి ఇచ్చిన భద్రతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. మరి గుండె ఆపరేషన్ అంటే ఎంతో భయంకరమైనటువంటిది నాయనా. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు
నేను ఎంతో సహాయపడుతూ వచ్చినందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు ఎంతైనా రుణస్థులమై ఉన్నాం ప్రభా. అలాగనే ప్రభా మరి బ్లెస్సీ యొక్క కాన్పు విషయంలో కూడా మీరు ఎంతో సహాయపడుతూ వచ్చి ఉన్నారు. ఆయా వరదలు వచ్చిన సమయంలో ప్రభా మరి అటువంటి నిండు గర్భిణి ప్రభా ఆ ప్రయాణంలో కూడా ఓర్పును సహనాన్ని ఇచ్చి తండ్రి డెలివరీ విషయంలో కూడా మీరు సహాయపడినందుకు తల్లి బిడ్డ క్షేమంగా ఉంచినందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగనే ప్రభా మరి దేవమణి సిస్టర్ గారు వారి యొక్క కుమారుడు ప్రభా మరి తల్లి ఇబ్బందుల్లో ఉన్నది, వరదల్లో చిక్కుపడినదని ప్రభా చెప్పకుండానే వచ్చి మరి తల్లి సంరక్షణ చూసుకొని మళ్ళీ తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించుకోవడానికి క్షేమంగా చేర్చినందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కడ కూడా నాయన మరి ఆత్మీయంగా నీ బిడ్డ ఎదుగునట్లు సాయం చేయమని, డ్యూటీ అంతట్లో కూడా తోడుగా ఉండమని, మరి తల్లి దూరంగా ఒంటరిగా ఉంటుండగా మీ భద్రతను కాపుదల ఉంచుతూ రమ్మని ప్రార్థన చేస్తూ వస్తున్నాం ప్రభా. సంఘపక్షంగా నాయన ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసీ కుటుంబాన్ని కూడా నాయన మీ యొక్క దక్షిణ హస్తాల నీడలో భద్రపరుస్తూ రమ్మని, అయా వారం నుంచి వారం వరకు కూడా వారి యొక్క పనుల్లోనూ రాకపోకల భద్రతలో క్షేమాలు దయచేస్తూ నీకు ఇష్టలుగా శ్రేష్ఠులుగా ఉండి ఒకరి కుటుంబం వరకు ఒకరు ప్రార్థించుకునే వారిలాగా నాయన మెలుగునట్లుగా కృప చూపిస్తున్నాం. బలమునందుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన వారు చెప్పిన సాక్ష్యాలను కూడా మీ యొక్క వినికిడిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో మనం లేచి నిలబడి పాడబోతుంటాం. మన అర్పణలు ప్రభువుకి అర్పిద్దాం. అరవై 67 భక్తులారా స్మరించు. నాకు 67వ పాట పాడుతాం. దుదులు కీబోర్డ్ పెట్టేస్తాం, ఎందుకట్లా ఉంచో వెళ్తా. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి, సర్వము చక్కగా చేసి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కూర్చోండి దయచేసి. మరి చివరి ప్రార్థన చేసి ముగిద్దాం. అయిపోయినాక అందరికీ ప్రేమ ఎందుకు కూడా ఉంది. తర్వాత కొన్ని వార కార్యక్రమాలు గమనించండి. మరి
ఈ వారం యథావిధిగా మంగళవారం సంఘ ప్రార్థన, మరి గురువారం బైబుల్ స్టడీ, శనివారం సాయంత్రం సిద్ధపాటు ప్రార్థన, ఇవి ఈవినింగ్ ఉంటాయి. మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబుల్ స్టడీ సాయంత్రం 7 గంటలకు. దయచేసి పోగొట్టుకోవద్దు. మరి కొన్ని మందిరాలకు వెళితే ఇక్కడే తాడేపల్లిలో ఒకటి ఉంది, మధ్య వెళితే తెలిసింది. అంటే ఏదో సందర్భంలో కలిస్తే ఆయన చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర మీటింగ్ అంటే 7 గంటలకు మీటింగ్ అంటే 7 నుండి ఒక 20 నిమిషాలు 7:20 వరకే బయట గేటు తీసి ఉంచుతాడంట. 7:20 తర్వాత గేటు తాళం వేస్తాడండి. తర్వాత వచ్చిన వాళ్ళు పోవటమే అంటాడు. ఎవరు అడిగారంటే ఏంది అంత గట్టి చేస్తే మరి వేరే మందిరానికి పోతారు కంటే ఆయన ఏమంటాడంటే సచ్చు పూచేందుకే ఉండేది 2 అయినా గట్టి గింజలు చాలు అంటే నిజమే ఒక్కోసారి. కాబట్టి కొన్నిసార్లు అంత కఠినం కాకపోయినా నా వంతు నేను హెచ్చరించడం, పురికొల్పడం నా బాధ్యత, సిద్ధపడడం మీ బాధ్యత. కాబట్టి మధ్య కూడికలు సద్వినియోగం చేసుకోండి, మరి పోగొట్టుకోవద్దు. సంఘ ప్రార్థన అట్లానే గురువారం బైబుల్ స్టడీ, అట్లానే శనివారం సిద్ధపడ. తర్వాత ఇంకో ప్రత్యేకమైనది ఏంటంటే ఈ వారంలో 23వ తారీఖు 23 అంటే బుధవారం సాయంత్రం ఒక కూడిక కలిగి ఉంటాం. ఏంటంటే ఆ రోజు మా పిల్లలు వీళ్ళిద్దరూ బాప్టిసం తీసుకున్న రోజు, జాను హన్న. మరి గతంలో వారు బాప్టిసం పొందిన దినము. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రక్షణ దినం ఎంతో గొప్పది అన్నిటికంటే. మరి మనం పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థ రోజులు అన్నీ చేస్తారు, కానీ రక్షణ దినం పట్టించుకోరు. బట్ అన్నిటికంటే పుట్టినరోజు చేసుకోకపోయిన పర్లా, పెళ్లి రోజు చేసుకోకపోయిన పర్లా, మరి అవసరమైతే జ్ఞాపకార్థ దినాలు కూడా ఎవరైనా మర్చిపోయినా పర్లేదు, దాటి ద్వారా ఇబ్బంది లేదు. రక్షణ దినం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. కాబట్టి వాళ్ళు బాప్టిసం పొందిన దినం బుధవారం 23వ తారీఖు బుధవారం. సో ఒక చిన్న కూడి కలిగి ఉంటాం. దయచేసి ఎవరు పోగొట్టుకోవద్దు. మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ కూడా పెడుతుంటాం, గమనించండి. ఎవరికైనా మీకు రాకపోతే మాకు తెలియచేయండి. వాట్సాప్లో మెసేజ్లు అందరికి వస్తున్నాయి అనుకుంటున్నాం. అందరికి వస్తున్నాయా? అబ్రాం గారు మనమస్పి రావట్లేదా? యాడ్ చేయాలి, చేసినట్టున్నాను. మీకు కూడా వస్తుంది కదా అక్క? అందరికి వస్తుంది. ఎవరికైనా రాకపోతే తెలియజేయండి, ఈ గమనించండి. ఒకసారి మీరు రిప్లై పెట్టండి, వింటే అది మాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా రాలేకపోతున్నామని కూడా తెలియచేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఆ కూడి పెట్టుకున్న వాళ్ళు, వంట చేసుకున్న వాళ్ళు కౌంటబుల్కి కూడా అనుకూలతుంటుంది. మీటింగ్కి ఎంతమంది వస్తారంటారు వంట చేసేవాళ్ళు, ఎంతమంది చెప్పాలి నేను? ఎక్కువ చెప్తే తక్కువ వస్తారు, తక్కువ చెప్తే ఎక్కువ వస్తారు. ఒక్కొక్క పూట తక్కువ వచ్చారని తక్కువ, మన 15 మంది వచ్చారు, 15 చేయలే అన్న, ఆ రోజు 40 మంది అవుతారు. మళ్ళీ వండలేక లేట్ అయిపోయింది. సరే 40 మంది ఉండాలి చేయండి, ఒక్కోసారి 15 మంది అవుతారు. సో ఒక్కోసారి వాతావరణాన్ని బట్టి అటు ఇటు ఉంటుంది. కానీ మరీ వేరియేషన్ కాకుండా ఉండాలంటే కొద్దిగా మీ అలర్ట్ని మాకు తెలియచేయండి. వస్తుంది లేదు కూడా బాగుంటుంది, తప్పే లేదు. వాట్సాప్లో పెద్దగా ఏముండదు, ఒక సింబల్ కూడా పెట్టవచ్చు, రైట్, లేకపోతే వస్తున్నాను, నేను రాగలుగుతాను అనేది పెట్టండి. వాట్సాప్లో ఉండేగా ఈ టెక్నాలజీ వాడండి. సో ఈ కొంతమందికి రాయడం రాదనుకో, ఏదో ఉంది ఈజీగా ఆడియో నొక్కితే చెప్పొచ్చు అనమాట. అందులో మైక్ సింబల్ ఉంటుంది, ఇలాంటి మైక్ సింబల్ ఉంటుంది, దాని మీద నొక్కి చెప్పండి, అన్నా నేను మీటింగ్కి వస్తున్నాను, లేకపోతే రాలేకపోతున్నాను, ఇట్లు మీ అన్నమ్మ గారు, లేకపోతే మీ దయమ్మని, ఇట్లా ఏదో అట్లా చెప్పండి. అప్పుడు మాకు అర్థమైంది, కొంచెం ఒక ఎస్టిమేషన్ కొంచెం బాగుంటుందని దాని కొరకు చెప్తుంది. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకు చివరి ప్రార్థన చేసి ముగిద్దాం. అందరూ ప్రేమ అయింది. ఈరోజు కూడా వాస్తవానికి ప్రత్యేకంగా స్పెషల్ డే ఏం లేదులే, కానీ మరి తమ్ముడు సునీల్ ఆయన వచ్చినప్పుడల్లా ఏదో స్పెషల్ ఉంటుంది మొత్తాన్ని. కాబట్టి సునీల్ పురుగు ప్రోత్సాహంతో కాలేబన్న వాళ్ళు కలిసి ఈరోజు స్పెషల్ కూడా సిద్ధపరిచారు. కాబట్టి దేవుడు వాళ్ళకు కూడా బహుమానం ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. అందరు ప్రేమ ఇందులో పాలు పొందెళ్ళాలి. తర్వాత ఇంకో చిన్న పని, చేపలు ఒకటి ఎప్పటి నుంచో ఉండే చూడండి, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారని ఎవరు ఇళ్ళు బాగా చేసుకున్నారు. సరే మందిరం అంటే అంతా చాలా వరకు లాస్ట్లో అవి ఎందుకో భలే వెనకబడుతుంది. రాత్రి అవి నేనే గుంజుదామని నీళ్లు పెట్టాను కూడా, ఈ లోపల చుట్టాలు వచ్చినట్టున్నారు, అది అంతే నీళ్ళు అంతే ఉండేది. ఎందుకంటే ఎవరు చెప్పాను నేను చేద్దాం, ఆమె కూడా కొన్ని చేసి ఓపిక లేక వెనకబడ్డా.
సో వీలైతే అయిపోయినాక కొంతమంది ఈటింగ్ మ్యాట్స్ కొన్ని పాత షాపులు ఒకటి రెండు తడిచి ఉండే, మరి అది ఎవరు అన్నారు ఏదో కొంచెం సరుపు నీళ్ళు ఇట్లా జాడిస్తే బాగా వస్తే ఆరేస్తాను. మరి ఇంకేదైనా బెటర్ థాట్ ఉంటే కొంచెం క్లీన్ చేయాలి, ఆ విషయం ఆలోచించాలని మనం చివరి ప్రార్థనతో ముగిద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన స్తోత్రాలు. మీ ఇంట్లో మమ్మల్ని చేర్చి అనేక సంగతులు తండ్రి ప్రేమించు పిల్లలతో ముచ్చటించినట్లు అనేక సంగతులు నాయన, మరి చివరి వరకు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మరి పాల్ గారు ఆయన అనుభవం నిజమే, భయంకరం పరిస్థితులు అద్భుతంగా తప్పించారు. మరి డాక్టర్ చెప్పినట్టు అంతకుముందు ఎప్పుడు వచ్చింది మరి మాకు తెలియదు. నిజమే, మాకు తెలియకుండా కూడా ఎన్నో సంగతుల్లో కాపాడుతారు. అలాగే మా అందరి ఏళ్ళ మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తుతిస్తున్నాం. మీ మందిర అవసరతల్లో కూడా మీ దాసురాలు వాళ్ళకి ఇచ్చిన మంచి తలంపు, తమ్ముడు బాబీ తను కూడా దూర ప్రాంతాలు మీ భద్రత కాపుదల కింద ఉంచండి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వృద్ధిల్లుదురు అని వారి వ్యక్తిగత విషయాల్లో కృప చూపించండి. అలాగూ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో బాధ్యతగా మీ ఇంటిని ప్రేమించి, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఒక్కోసారి పరిచర్య కావచ్చు, ఆయా పనుల్లో కావచ్చు, వారి సమయంలో కావచ్చు, కొంతమంది ఇవేం చేయలేకపోయినా ప్రార్థన ఉండొచ్చు పరిచర్య కొరకు, మందిరం కొరకు, వారికి కూడా తగిన ప్రతిఫలం దయచేయండి. వీటన్నింటినీ ముందు దినాలని పని కొరకు వాడండి. ఇంకెక్కువగా మీ పనిని మేము పూనుకొని చేయడానికి సహాయం చేయండి. ప్రభుత్వాలు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ పనికి అభ్యంతరంగా, ఆటంకంగా ఉండకుండా సహాయం చేయండి. నాయకులకు కూడా ఒక నిష్పక్షపాత మనసు, ప్రజాసంబద్ధమైన ఆలోచనలు, ప్రణాళికలు దయచేయమని కోరుతూ సమస్త మీకు అప్పగించుకుంటూ భోజన సాహసం ప్రేమైన ఆశీర్వకరం చేయమని, మరి వస్తున్న బిడ్డలందరూ దూరం నుండి దగ్గర నుంచి ఆ స్థలాల నుంచి వస్తున్నారు, వారందరికీ దాని ప్రతిఫలం దయచేయండి. రాలేక వెనకబడుతూ మన్నించు మరో తరుణం దయచేయమని కోరుతూ, ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండి అనేకులను దర్శించినైనా వారిలో కార్యం చేయమని కోరుతూ మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. రైట్, అందరికీ చాలా వందనాలు. త్వరగా లేస్తే కొన్ని పిల్లలు చూడండి.